హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై. దొండకాయ ఫ్రైని ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా కొంచెం కొత్తగా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ దొండకాయ ఫ్రైని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా దొండకాయ ఫ్రై రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ 1/2 kg దొండకాయలను తీసుకున్న దొండకాయలని శుభ్రంగా కడగాలి. ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. కొంచెం లావుగానే ఉండాలండి. బాగా సన్నగా తరిగినా కూడా ఫ్రై అయిన తర్వాత అవి నుజ్జుగా అయిపోతాయి, కాబట్టి కొంచెం లావుగా ఉండేలాగా తరిగి పెట్టుకోవాలి. స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో 4 స్పూన్ల వరకు నూనె పోయాలి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. అవి చిట్పట్లు ఆడేటప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ మీడియం సైజు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. ఇందులోనే ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా రౌండ్గా తరిగి వేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు ఎక్కువసేపు ఫ్రై చేసుకునే పని ఉండదు. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి. దొండకాయ ముక్కలతో పాటు ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోతాయి, కాబట్టి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దొండకాయ ముక్కలు వేసుకోవాలి. దొండకాయ ముక్కల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయి కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి, లేదు అంటే అడుగు తొందరగా పడుతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో బాగా పండిన 2 టమాటాలని వీలైనంత సన్నగా తరిగి వేసుకోవాలి. టమాటా ముక్క వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ టమాటా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఇలాగే ఉంచి ఫ్రై చేసుకోవాలి. టమాటా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు కారము, రుచికి సరిపడా ఉప్పు ఇక్కడే వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఫ్రై చేసుకునేటప్పుడైతే స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగైతే కూర మాడకుండా ఉంటుంది. కారం మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని అంతా కూడా బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూసారు కదా. ఇది కలుపుకొని తింటుంటే ఆహా అనాల్సిందే, అంత కమ్మగా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను వేడివేడి అన్నం వేసుకొని రెడీ చేసుకున్న ఫ్రైని అయితే వేసుకొని తింటున్నాను. ఇది కొంచెం అన్నంతో కలిపినా సరే అన్నం మొత్తం కలిసిపోతుంది. చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా కారంగా భలే రుచిగా ఉంటుంది. ఇలా నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, భలే బాగుంటుంది. చూసారు కదా, కొంచెం కర్రీ కలిపినా సరే అన్నం చక్కగా కలిసిపోతుంది. మరి సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ ఫ్రై మీకు నచ్చిందా? ఆలస్యం చేయకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.